హాయ్ అండి, నా పేరు జయశ్రీ. వెల్కమ్ టు మామీ టాక్స్. ఎలా ఉన్నారు అందరూ? చాలా రోజులైంది లాంగ్ వీడియో పెట్టి. డైలీ వ్లాగ్స్ రికార్డ్ చేయడానికి అస్సలు కుదరడం లేదనమాట. న్యూ ఇయర్ రోజైనా తీద్దాము అని వ్లాగ్ స్టార్ట్ చేశాను. సో మీరు న్యూ ఇయర్ని ఎలా సెలబ్రేట్ చేసుకున్నారు అండ్ మీరేం రిజల్యూషన్స్ తీసుకున్నారు? లెట్ మీ నో ఇన్ ద కామెంట్ సెక్షన్. మేము ఎలా సెలబ్రేట్ చేసుకున్నాము అండ్ నేను తీసుకున్న రిజల్యూషన్స్ ఏంటి అనేది ఈ వీడియోలో షేర్ చేస్తాను. వీడియో కొంచెం ఇంట్రెస్టింగ్గా ఉంటుంది, స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అండ్ చూస్తుంటే అర్థమైంది కదా, టెంపుల్కి వచ్చేసాం. ఆఫ్టర్నూన్ కొంచెం స్పెషల్గా లంచ్ ప్రిపేర్ చేశాను. ఏం ప్రిపేర్ చేశాను అనేది షార్ట్లో నేను షేర్ చేస్తాను. అండ్ ఈవినింగ్ టెంపుల్కి వచ్చామన్నమాట. చాలా రోజుల ముందు ఒక ఆయుర్వేదిక్ మెడిసిన్ కోసం వెతుకుతూ ఉంటే ఈ టెంపుల్ కనిపించింది. ఈ టెంపుల్కి నెక్స్ట్ లైన్లో అంటే మెయిన్ రోడ్ వైపు 2 ఆయుర్వేదిక్ షాప్స్ కూడా ఉంటాయి. ఈ వెనక లైన్లో ఈ టెంపుల్ ఉందన్నమాట. అలా ఈ టెంపుల్ చూసి లోపలికి వెళ్ళాను. చాలా ప్రశాంతంగా అనిపించింది. అందుకని హస్బెండ్కి చెప్పి న్యూ ఇయర్ రోజు అందరం కలిసి వెళ్ళాము. బట్ న్యూ ఇయర్ రోజు చాలామంది ఉన్నారు, కూర్చోడానికి కూడా ఎక్కడా ప్లేస్ లేదనమాట. దర్శనం చేసుకొని బయటకు వచ్చిన తర్వాత గోశాల దగ్గరికి వెళ్ళాము. బట్ క్లోజ్డ్లో ఉందన్నమాట. ఎప్పుడో అలా ఉంటుందో నాకు తెలీదు. మేము చూసినప్పుడైతే క్లోజ్డ్లో ఉంది. అండ్ ఈ టెంపుల్లో ధనుర్మాసంకి సంబంధించి పూజలు జరుగుతున్నాయి. చందనగర్ ఏరియాకి దగ్గరలో ఉండే వాళ్ళు ఎవరైనా కావాలంటే ఒకసారి విజిట్ చేయండి, డీటెయిల్స్ అన్నీ క్లియర్గా తెలుస్తాయి. ట్రాఫిక్ వలన ఇంటికి వచ్చేసరికి కొంచెం లేట్ అయింది. ఇంకా డ్రెస్ కూడా చేంజ్ చేసుకోకుండా డైరెక్ట్గా కిచెన్కి వచ్చి లిక్షిత్ కోసం ఫుడ్ ప్రిపేర్ చేస్తున్నాను. ప్యారలల్గా మాకు చపాతీకి పిండి కలుపుతున్నాను. యాక్చువల్గా ఒక దగ్గర కూర్చొని నా రిజల్యూషన్స్ అన్నీ చెప్తామని అనుకున్నాను, కానీ కుదరడం లేదు. సో ఇలా నేను నా పని చేసుకుంటూ మీతో షేర్ చేస్తాను, వినేయండి. సో ఫస్ట్ రిజల్యూషన్, హెల్తీ ఫుడ్ తినాలి, అది కూడా టైంకి తినాలి, టైంకి పడుకోవాలి. చాలా సింపుల్గా ఉంది కదా, బట్ చిన్నపిల్లలు ఉన్నప్పుడు ఇది ఫాలో అవ్వడం చాలా కష్టం. చిన్నపిల్లలనే కాదు, కొంచెం పెద్ద పిల్లలు ఉన్న ఇంట్లో కూడా మదర్స్ టైంకి తినడం లేదు. కొంతమంది అయితే బ్రేక్ఫాస్ట్ స్కిప్ చేస్తున్నారు, డైరెక్ట్ బ్రంచ్ చేస్తారనమాట. కుకింగ్, క్లీనింగ్, పిల్లల్ని చూసుకోవడం, ఈ పనులన్నీ మనకి ఎప్పుడూ ఉంటాయి. వీటి నుండి తప్పించుకోవాలని ఎవరు అనుకోరు. అండ్ వీటిని పక్కన పెట్టడం కూడా అంత ఈజీ కాదు. అలా అని చెప్పి హెల్త్ని నెగ్లెక్ట్ చేయకూడదు కదా. మార్నింగ్ లేచి బ్రష్ చేయకుండా పనులు ఎలా అయితే స్టార్ట్ చేయమో అలానే మనం తినకుండా పనులు చేయకూడదు అని ఒక రూల్ని పెట్టుకుంటే బాగుంటుంది అని అనిపించింది. మార్నింగ్ టైంలో హడావిడిలో ఏం తింటామో అని మీరు అనుకోవచ్చు. అగ్రీడ్, కూర్చొని ప్రశాంతంగా బ్రేక్ఫాస్ట్ చేయడం అనేది కుదరని పని. అట్లీస్ట్ ఒక ఫ్రూట్ లేదా నట్స్, ఏదైనా ఒక జావా ఇలాంటివి తీసుకొని కూడా పని చేయొచ్చు కదా. మార్నింగ్ లేచి జస్ట్ వాటర్ మాత్రం తాగి 11 o'clock బ్రేక్ఫాస్ట్ అదే బ్రంచ్ చేసేవాళ్ళు చాలామంది ఉన్నారు. అఫ్కోర్స్ కొన్ని నెలలుగా నేను అదే చేస్తున్నాను. అందుకే ఈ ఇయర్ ఈ రిజల్యూషన్ తీసుకున్నాను అనమాట. ఎందుకంటే ఇంట్లో నేను హెల్తీగా ఉండడం ఎంత ఇంపార్టెంట్ అనేది నాకు అర్థమైంది. మీకు కూడా అర్థమయ్యే ఉంటుంది. మనకి ఏదైనా హెల్త్ ప్రాబ్లం వచ్చిందని అంటే మనతో పాటు ఇంట్లో అందరూ సఫర్ అవుతారు. సో అలాంటప్పుడు దానికి చాలా ఇంపార్టెన్స్ ఇవ్వాలి, బట్ దాన్నే మనం నెగ్లెక్ట్ చేస్తూ ఉంటాము. అందుకే ఈ రిజల్యూషన్ తీసుకున్నాను. అండ్ ఈ సోదంతా మీకు చెప్పింది ఎందుకనంటే మీ రిజల్యూషన్ లిస్ట్లో ఇది కూడా యాడ్ చేస్తారని. టైంకి తిని టైంకి పడుకోవడం అనేది రిజల్యూషన్లో యాడ్ చేయాలా, దానికి 1 year ప్రాక్టీస్ చేయాలా అని మీకు అనిపించవచ్చు. ఎస్, 1 year అయితే ఖచ్చితంగా నాకైతే కావాలి. బికాస్ ఈరోజు అనుకుంటే మేబీ రేపు ఎల్లుండి తింటానేమో, బట్ లైఫ్ లాంగ్ ఇది నేను చెయ్యాలి అంటే దీని వెనక చాలా యాక్షన్స్ తీసుకోవాలి. మెయిన్గా పిల్లల్ని ఇండిపెండెంట్ చేయాలన్నమాట. వాళ్ళు పనులన్నీ వాళ్ళు చేసుకోగలిగితే, అంటే కొంచెం మనం సాయం చేస్తాము, బట్ పూర్తిగా మన మీద డిపెండ్ అయ్యి ఉంటారు చూడండి. అలా ఉంటే మనం అనుకున్నది మనం అసలు చేయలేము. సో వాళ్ళని ఇండిపెండెంట్ చేయాలంటే ఈరోజు అనుకుంటే రేపు అయిపోయే పని అయితే అస్సలు కాదు. ఇలా చాలా యాక్షన్స్, చిన్న చిన్న యాక్షన్స్ చాలా చేస్తేనే ఇది అచీవ్ చేయడానికి అవుతుంది. సో దీనికైతే 1 year ఖచ్చితంగా కావాలి. సెకండ్ రిజల్యూషన్ కూడా నా గురించేనండి. ఎందుకనేది మీకు ఇప్పటికే అర్థమై ఉంటుంది. బికాస్ ఇంట్లో మనకి మన రోల్కి అంత ఇంపార్టెన్స్ ఉంది. సో అందుకే ఫస్ట్ నేను నా మీద కేర్ పెడుతున్నాను. ఇదేమీ సెల్ఫిష్నెస్ కాదు. నేను బాగుంటేనే కదా నేను అందరినీ చూసుకోగలను. సో నా మెంటల్ హెల్త్, నా ఫిజికల్ హెల్త్ మీద కొంచెం కేర్ తీసుకోవాలి అనేది నా సెకండ్ రిజల్యూషన్. కమింగ్ టు ఫిజికల్ హెల్త్, డైలీ జిమ్కి వెళ్ళిపోవాలి, అర్జెంటుగా జిమ్లో జాయిన్ అవ్వాలి ఇలా ఏమీ పెట్టుకోలేదనమాట. వారంలో 3 రోజులైనా యోగా లేదా ఎక్సర్సైజ్ చేయాలి అని ఫిక్స్ అయ్యాను. బికాస్ డైలీ జిమ్కి వెళ్ళడం లేదా వాక్కి వెళ్ళడం ఇది నాకైతే పాసిబుల్ కాదు. మెయిన్గా వెయిట్ మేనేజ్మెంట్ మీద దృష్టి పెట్టాలని అనుకుంటున్నాను. బికాస్ నాకు తెలుస్తుంది వెయిట్ పుట్ ఆన్ అవుతున్నాను,
అండ్ బాడీకి ఎక్సర్సైజ్ కావాలి అనేది నా బాడీ నాకు ఇండికేట్ చేస్తుంది అనమాట. అందుకని ఫిజికల్ హెల్త్ మీద దృష్టి పెడుతున్నాను. అండ్ మెంటల్ హెల్త్, అరే మన మెంటల్ హెల్త్ సరిగ్గా లేకపోతే ఇంట్లో ఎవరు ప్రశాంతంగా ఉంటారు చెప్పండి. సో మన ఇంట్లో అరుస్తూ ఉంటే ఇంట్లో ఎవరు ప్రశాంతంగా ఉండరు. సో ఖచ్చితంగా మన మెంటల్ హెల్త్ అనేది కూడా మనకి చాలా ఇంపార్టెంట్. ఫిజికల్ హెల్త్ కన్నా మెంటల్ హెల్తే ఇంపార్టెంట్ అని నాకు అనిపిస్తుంది ఒక్కొక్కసారి. దీనికోసం కూడా కొన్ని యాక్షన్స్ అనేవి తీసుకోవాలి. అవి ఏం తీసుకుంటున్నాను అనేది ఫర్దర్ వీడియోస్లో నేను మీతో ఖచ్చితంగా షేర్ చేస్తాను. సో ఇవి నా రిజల్యూషన్స్. మీ రిజల్యూషన్స్ ఏంటి అనేది ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. మీ కామెంట్స్ చూసి వేరే వాళ్ళు కూడా మోటివేట్ అవ్వచ్చు కదా, అందుకనే. మీతో మాట్లాడుతూ లిక్షిత్కి ఫుడ్ ప్రిపేర్ చేసేసాను. చపాతీ పిండి కలిపేశాను. లిక్షిత్కి తినిపిస్తూ ఉంటే హస్బెండ్ వచ్చి నేను తినిపిస్తాను, మనకి ఫుడ్ ప్రిపేర్ చేసే లేట్ అయిపోతుంది కదా అని అన్నారనమాట. సో అందుకని డ్రెస్ చేంజ్ చేసుకొని వచ్చి చపాతీలు చేయడం స్టార్ట్ చేశాను. ఆఫ్టర్నూన్ కొబ్బరి చట్నీ చేశాను. ఆ చట్నీ ఏంటంటే దోశ, ఇడ్లీ, చపాతీకి కూడా బాగుంటుంది. సో చట్నీ ఉంది, దాంతోనే చపాతీలు తినేస్తాము. ఇంకా సైడ్ డిష్ ప్రిపేర్ చేసే పని తగ్గిందనమాట. అండ్ టెంపుల్కి వెళ్ళాము కదా, అక్కడ క్యాలెండర్ ఇచ్చారు. చాలా బాగుంది క్యాలెండర్. ఫస్ట్ క్యాలెండర్ ఆఫ్ ద ఇయర్ టెంపుల్లో తీసుకున్నాము. అక్కడ నేను ఓపెన్ చేసి ఏమీ చూడలేదు, కానీ ఇంటికి వచ్చిన తర్వాత చూశాను. బాగుంది, పండగలన్నీ ఉన్నాయి, ఎప్పుడెప్పుడు సెలవులు వస్తాయనేది మనకు తెలుస్తుంది కదా. సో అందుకని అన్నీ ఒకసారి చూసేసాను అనమాట. బై ద వే అడగడం మర్చిపోయాను, నా శారీ ఎలా ఉంది కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. అండ్ ఈ మధ్య మినీ వ్లాగ్స్ అని పెడుతున్నాను, మంచి రెస్పాన్స్ వస్తుంది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ సపోర్ట్. అండ్ మీలో ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ టు కన్సిడర్ సబ్స్క్రైబింగ్. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. లైక్ చేస్తే ఈ కంటెంట్ని యూట్యూబ్ వేరే వాళ్ళకి కూడా సజెస్ట్ చేస్తుంది అనమాట. అండ్ వీడియో నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో తప్పకుండా షేర్ చేయండి. సో ఇదండి ఈరోజు వీడియో. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్ బాయ్.